యూరియా కోసం ఉదయం 6 గంటల నుంచే పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం ఎదుట రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి ఎరువుల కోసం రైతులు క్యూ కట్టినప్పటికీ సరైన సమయానికి యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులంతా ఒక్కసారిగా యూరియా గోదాంలోకి చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికంగా పోలీసులు చేరుకుని అక్కడి నుంచి రైతులను బయటకు పంపి క్యూ లైన్ పద్ధతిలో రావాలని సూచించారు. పోలీస్ బందోబస్తు నడుమ ఎరువుల పంపిణీ కొనసాగింది. సరే మాది బాలరాజుపల్లి. నా పేరు రాజేష్. ఇక్కడ యూరియా బత్తాలకు వచ్చినాం. పొద్దున 7 గంటలకు వచ్చినాం. 7 గంటలకు వస్తే ఓటీపీ కావాలంటారు. ఓటీపీ లేకపోతే బస్తాలు ఇస్తలేరు. ఆ భూమి కాగితాలు అంటుర్రు, ప్లస్ మళ్ళా ఆధార్ కార్డు అంటారు. మళ్ళీ అది పెట్టినాక తంబు అంటారు. తంబు తర్వాత ఈ అధికారులు ఇవన్నీ చేసడానికన్నా భూమి కాగితాలు చూసి తొందరగా రైతులు ఇక్కడ లేట్ అవుతుంది. అన్నాలు లేకుండా ఇక్కడ తిరగడం చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే ఓటీపీ లేకుండా సీదా డైరెక్ట్ భూమి చూసి బస్తాలు ఇస్తే ఎకరానికి ఒక్కడైనా పర్లేదు. కానీ రైతుల పక్షాన మేము ఇది కోరుకుంటున్నాం. ఎందుకంటే తొందరగా రైతులను వెళ్ళగొట్టాలి. ఇక్కడ అధికారులు ఈ రకంగా నడిపించడం కరెక్ట్ కాదు.